పొలం పనులు చేసుకునేందుకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాల్చినపల్లి గ్రామస్తులు విన్యాసాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాల్చినపల్లి గ్రామంలోని రైతుల భూములు కొత్తగూడెం గ్రామంలో ఉన్నాయి. ఈ రెండు గ్రామాల మధ్య వాగు ప్రవహిస్తోంది. పొలం పనులు చేసుకోవాలంటే రైతులు తప్పక వాగు దాటాల్సిన పరిస్థితి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పంట పొలాలకు వెళ్లలేక పంటలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అంటున్నారు. దీంతో అందరూ కలిసి తాత్కాలికంగా కర్రల సహాయంతో వంతెనను నిర్మించుకుని తాళ్ల సహాయంతో వాగు దాటుతున్నారు. గతంలో పాలకులకు చెప్పిన పట్టింపు లేకుండా పోయిందని ఇప్పటికైనా ఓ వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా పొలాలు బాగా అవుతున్నాయండి. మాకు పోవటానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. బాగా ఆడపిల్లలు పోవాలన్నా భయం అవుతుంది. మారుకట్టలు మోయాలన్నా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అట్లా రావాలంటే కొత్తగూడెం, అట్లా కొత్తపేట, కోటగడ్డ, కొత్తగూడెం మీదకి తిరిగి రావాలంటే చాలా లాంగ్ అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము నాట్లు వేసుకోవాలన్నా కూడా ఇవాళ పడేది 10 రోజులకు పడుతుంది. ఇవాళ అనుకున్న పని 10 రోజులకు అవుతుంది. కమ్ములు వచ్చినాయి అంటే అసలు పోలేకపోతున్నాం. ఒక మగాయన ఉంటేనే దాటడానికి కుదురుతుంది, లేకపోతే మాకు ఇబ్బంది బాగా అవుతుంది. మాకు ఏదైనా కూడా కొంచెం సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏం చేసినామంటే 4 కర్రలు కొట్టుకొచ్చుకున్నాం. 4 కర్రలు తీసుకొచ్చుకొని గడ్డ వేసుకున్నాం. ఒక పొలం కాగానే మళ్ళీ కమ్ము నైట్ వర్షం వచ్చిందంటే మళ్ళీ కొట్టుకుపోయినాయి. 5-6 మగోళ్ళు కలిసి మళ్ళీ పొద్దున మళ్ళీ అవన్నీ వేసి తాళ్ళు పెట్టి గీరితే మళ్ళీ పొద్దున మళ్ళీ దాటినాం. మళ్ళీ నైట్ వర్షం పడితే మాత్రం రేపు మళ్ళీ పొలాలు ఆగిపోవటం జరుగుతుంది. మాకు ఇంతకుముందు పోయారు చాలా మంది. అట్లా సంవత్సరం ఒకరు పోతూనే ఉన్నారు. చూడకుండా అట్లా చూసి కూడా చిన్న చిన్న పిల్లలు రాక కూడా కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఈతలు రాక కూడా అలా పడితే గట్టే ఈత రావటం అయితే కుదరదు. ఇక మాకు అట్లా ఇబ్బంది అవుతుంది. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. మధు, ఎన్ని గ్రామాలు ఉంటాయి అంటే ఈ వాగు దాటాలంటే ఎంతమంది దాటుతూ ఉంటారు? ఎన్ని గ్రామాలు ఈ వాగు అవతల పక్కన ఉన్నాయి? ఏ నియోజకవర్గంలోకి వస్తుంది ఇది? దీనికి సంబంధించి ఇంతకుముందు గ్రామస్తులు కానీ లేదంటే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా రిక్వెస్ట్ చేయడం కానీ ఇంతకుముందు అపీల్ చేయడం కానీ చేశారా? కంపల్సరీ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలైన కాంచపల్లి, కొత్తగూడెం సంబంధించినటువంటి కంపలపల్లి సంబంధించినటువంటి రైతులకి పంట పొలాలకు వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ 2-3 వాగులు దాటాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతుందో ఈ వాగుందో వర్షాలకు బాగా ఉధృతి పొంగి పొరడం వల్ల ఈ వాగు మాత్రం బాగా ఉధృతి ఉండడం వల్ల మాత్రం రైతులు నానా వేసపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి కాంచనపల్లి గ్రామం ఒకవైపు ఉంటే కొత్తగూడెం వైపు ఉన్నటువంటి పంట పొలాల్లో వాళ్ళకి జీవనాధారమైనటువంటి పంట పొలాలు మొక్కజొన్న చేనులు ఉంటాయి. అయితే చేనులకు వెళ్ళి వాళ్ళు సాగు చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఈ వాగు దాటాల్సి ఉంటుంది. ఈ వాగు దాటున్న క్రమంలో గతంలో చాలా మంది కూడా వాగు ఉధృతికి కొట్టుకుపోయే సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు. గతంలో కూడా ఈ వాగుకి సంబంధించిన చిన్న వంతెన నిర్మించని చెప్పేసి పాలకులకి వాళ్ళకి ఎన్నిసార్లు వినియోగించుకున్నా కూడా చూస్తామని చెప్పేసి మాట దాటించే తప్పితే ఇంతవరకు తమకు సంబంధించినటువంటి వంతెన నిర్మించారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వారంలో భారీ వర్షాలకి సంబంధించినటువంటి వాగుకి బాగా ఉధృతిగా వాగు ప్రవహిస్తుండటంతో వాళ్ళకి పంట పొలాలకు వెళ్ళి పనులు చేయించుకోలేక పండ్లంటి పంట పొలాలు అనేది నాశనం అవుతున్న క్రమంలో వాళ్ళకి ఎలాంటి పరిస్థితి దిక్కుతోని పరిస్థితులు మాత్రం వాళ్ళు ఊరంతా కలిసి ఒక కర్రల సాయంతో తాళ సాయంతో మాత్రం అటు వాగు దాటి ప్రయత్నం చేస్తే ప్రమాదకరం తెలిసినా కూడా వాళ్ళు ప్రాణాలు అరిచేత పెట్టుకుని వాళ్ళు ఈ సాహసపేతమైన ప్రకటన చేస్తున్నారు. అయితే ఇంత చేసినా కూడా కనీసం పాలకు పట్టింపు లేని చెప్పేసి వాళ్ళు ఆవేదన ఇచ్చింది. ఎందుకంటే మేము వాగు దాటి అంటే పంట పొలాలు చేసుకుంటే మా బతుకులు అంటే సంబంధించిన పంట పొలాలు మా చేతికి అందుతాయి. లేని పక్షంలో మేము అంటే అప్పులు చేయించుకొని ఏదో చేసుకున్న పరిస్థితులు మమ్మల్ని ఎందుకు ఇంత పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ మధ్య ఇటీవల వచ్చిన వర్షాలకు కొంత భారీగా వాళ్ళు బాధ పొంగి ప్రవహిస్తుండడంతో ఏం దిక్కుతోచిన పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా కూర్చుంటే పంట పొలాలు ఎండిపోతున్నాయి. సంబంధించి అడవి జంతువులు, పందులు కానీ ఇంకా వేరే జంతువులు కూడా వచ్చి పంటలు ఆశ్రయిస్తున్నాయి. కాపలాకి వెళ్ళి అక్కడ ఉండాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ప్రాణాలు పోతున్నా పర్లేదని చెప్పేసి వాళ్ళ పంటలు కాపాడుకుంటే మొత్తం ఇలాంటి పరిస్థితి ఉంది.